నమస్తే అన్న, మీ పేరు? నా పేరు లింగస్వామి అండి. ఏం చేస్తుంటారన్నా? నేను రోజే తోలుతా. అంటే ప్రస్తుతం ఇప్పుడు మీ విలేజ్లో ఎట్లుంది అభివృద్ధి? అభివృద్ధి మంచిగా ఉంది. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఏమైనా అభివృద్ధి అయిందా? బీఆర్ఎస్ వచ్చినాకనే కొంచెం అభివృద్ధి కనపడుతుంది. సీసీ రోడ్లు అయినా ఏదైనా కొద్దిగా మంచిగా చేస్తారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ట్రాక్టర్లు పెట్టి ఊళ్ళు కూడా శుభ్రంగా ఉంచుతుంది. మంచిగా చేస్తుంది. నీట్గా ఉందంటారు. చాలా నీట్గా కనబడుతున్నాయి. మీరు కూడా చూస్తారు కదా సీసీ రోడ్లు. అయితే ఇప్పుడు ఇలాగే చాలా మంది ఏమన్నారంటే ఇక్కడ మా విలేజ్లో ఏం అభివృద్ధి కాలే, ఇంకా సీసీ రోడ్లు కానీ మోరీలే కానీ ఇంకేది కాలే. ఓకే చూస్తున్నారు కదా మీరు కూడా చూడండి, ఒకసారి ఊళ్ళో తిరిగి చూడండి. చాలా మంచిగా మన నల్గొండ గడ్డ మీద చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కంచాల భూపాల్ రెడ్డికి టికెట్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎంకరెడ్డికి అయితే కాంగ్రెస్ నుంచి కన్ఫర్మ్ చేసింది. ఓకే. మళ్ళీ బీజేపీ నుంచి అయితే మాధవన్ శ్రీనివాస్ గారు కన్ఫర్మ్ చేసింది. ఓకే. ఈ ముగ్గురు ఇళ్ళని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించాలనుకుంటారు మీరు? మాకైతే కేసీఆర్ పార్టీకే ఓటేద్దామని అంటే మీ నల్గొండ నియోజకవర్గంలో నియోజకవర్గం భూపాల్ రెడ్డికి. భూపాల్ రెడ్డి అయితే గెలిపిస్తారు. అవును, పక్కా భూపాల్ రెడ్డిని గెలిపించారా మీరు? అవునండి. ఎందుకంటే అభివృద్ధి కొంచెం మంచిగా ఉంది. బీసీ బంద్ వచ్చిందన్న మీకు? బీసీ బంద్ రాలేదు, కానీ మా ఊర్లో చాలా మందికి వస్తున్నాయి. ఓకే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయన్న మీకు? మొన్ననే అప్లికేషన్ తీసుకొని ప్రాసెస్ చేసిరు. దాని ప్రాసెస్. ఓకే. రైతు బంధు పడుతుందన్న మీకు? రైతు బంధు పడుతుంది. కేసీఆర్ పథకాలు అన్నీ అమలు అవుతున్నాయి? అన్నీ వస్తున్నాయి. కొంచెం కేసీఆర్ వచ్చినాకనే జర లబ్ధి పథకాలు ఈ పథకాలు వస్తున్నాయి, కానీ ఇంతకుముందుకు ఏం వచ్చినాయి, ఏం రాలేదా? ఏం రాలేదంటారు. మళ్ళీ కేసీఆర్ గెలిస్తే మీరు అభివృద్ధి ఇంకా అవుతుందని మీరు అనుకుంటారు? అవునవును. కేసీఆర్ గెలవకుంటే మళ్ళీ వీళ్ళు తీసుకుపోయి ఆంధ్రాలో చేతిలో పెడతారు. తీసుకుపోయి అంత పెత్తనం వాళ్ళకి అప్పు చెప్తారు, అంత అమ్ముడు పోతారు వీళ్ళు. ఓకే. కేసీఆర్ ఉంటేనే జర తెలంగాణ కాపాడుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.